శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. అసలు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది? ఒకప్పుడు సినిమాల్లో ప్రేమించుకుని పెళ్లిళ్ళు చేసుకుంటే రియల్ లైఫ్లో కూడా లైఫ్ లాంగ్ కలిసి ఉండేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. పెళ్లి రోజు ఎంత గ్రాండ్గా ఉంటుందో విడాకులు కూడా అంతే ఫాస్ట్గా అయిపోతున్నాయి. నాగ చైతన్య, సమంత నుండి నిహారిక వరకు చాలా మంది లిస్టే చూసాం. ఎవరైనా విడిపోయే ముందు చేసే ఫస్ట్ పని ఏంటో తెలుసా? సోషల్ మీడియాలో కలిసి దిగిన ఫోటోలు డిలీట్ చేయడం. ఇప్పుడు సేమ్ లిస్ట్లోకి ఇండస్ట్రీలోకి మంచి కుర్రాడు, ఎవరితో ఎలాంటి కాంట్రవర్సీ లేని మన హీరో శర్వానంద్ పేరు రావడం అందరినీ షాక్కి గురి చేస్తుంది. అసలు శర్వానంద్ పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుంది? భార్య రక్షితతో నిజంగానే విడిపోతున్నాడా, లేక ఇదంతా జస్ట్ ఒక రూమరా? విషయానికి వస్తే శర్వానంద్ కెరియర్ ప్రజెంట్ ఫుల్ ఫామ్ లో ఉంది. ఈ ఇయర్ సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారితో పెద్ద హిట్ కొట్టాడు. ఇప్పుడు సమ్మర్ లో వచ్చి బైకర్ మూవీతో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ తో రచ్చ చేస్తున్నాడు. కెరియర్ గ్రాఫ్ పీక్స్ లో ఉంది, కానీ పర్సనల్ లైఫ్ లో మాత్రం పెద్ద భూకంపం వచ్చి పడింది. గత కొన్ని రోజులుగా శర్వానంద్ తన భార్య రక్షితారెడ్డితో విడిపోతున్నాడు అని ఫిలిం నగర్ లో గట్టిగా టాక్ వినిపిస్తుంది. అందరూ ఇది జస్ట్ రూమరేలే అని చెప్పి కొట్టిపడేశారు. పాస్ట్లో కూడా ఇలాంటి ఫేక్ న్యూస్ వచ్చినప్పుడు శర్వానంద్ పిఆర్ టీం రియాక్ట్ అయ్యి ఖండించారు కదా అని అనుకున్నారు. కానీ ఈసారి వచ్చిన ట్విస్ట్ ఏంటంటే శర్వానంద్ తన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి తన భార్య పెళ్లి ఫోటోలను, కూతురుతో కలిసి దిగిన పర్సనల్ ఫోటోలను డిలీట్ చేశాడు. అవును, ఇప్పుడు మీరే వెళ్ళి శర్వానంద్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కూడా చెక్ చేసుకోవచ్చు. అక్కడ కేవలం సోలో ఫోటోలు, మూవీస్కి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ మాత్రమే ఉంది. పెళ్లి ఫోటో ఒక్కటి కూడా లేదు. ఇది చూసిన నెటిజన్స్, ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు, శర్వానంద్ కూడా డివోర్స్ తీసుకుంటున్నాడు అని. 2023లో శర్వానంద్ రక్షితారెడ్డిల వివాహం ఎంతో గ్రాండ్గా జరిగింది. టాలీవుడ్ అంతా వెళ్ళి ఆశీర్వదించారు. చూడడానికి ఎంతో ముచ్చటైన జంట. కానీ ఏడాది తిరగక ముందే వాళ్ళ మధ్య పెద్ద మనస్పర్ధలు వచ్చాయని, ఇద్దరు అభిప్రాయాలు కలవక విడివిడిగా ఉంటున్నారు అని సినీ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. శర్వానంద్ రీసెంట్గా బైకర్ మూవీ సక్సెస్ మీట్లో ఫుల్ జోష్లో కనిపించాడు. కానీ విడాకుల విషయం మీద మాత్రం ఎక్కడా నోరు మెదపలేదు. అసలు తన లోపల బాధని బయటకి కనపడనివ్వకుండా లోపలే కుమిలిపోతున్నాడా, లేక నిజంగానే ఇది ఇద్దరి మ్యూచువల్ డెసిషన్ అన్నది ఎవరికీ అర్థం కావట్లేదు. మౌనం అర్ధాంగీకారం అంటారు. ఇప్పుడు శర్వానంద్ పాటిస్తున్న ఈ మౌనం అన్ని అనుమానాలకు బలం చేకూరుస్తోంది. కానీ ఇక్కడ అందరినీ బాధ పెడుతున్న విషయం ఒకటి ఉంది. ఈ జంటకి ఒక చిన్న పాప కూడా ఉంది. ఇద్దరి మధ్య ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ అన్ని పక్కన పెట్టి ఆ చిన్న పాప కోసమైనా వీళ్ళు కలిసి ఉండాలి అని చెప్పి ఫ్యాన్స్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ టాపిక్ పైన శర్వానంద్ నుండి ఒక అఫీషియల్ క్లారిటీ వచ్చే వరకు ఇది ఒక పెద్ద సస్పెన్స్ లానే ఉంటుంది. శర్వానంద్ ఫోటోలు డిలీట్ చేయడం వెనక అసలు కారణం ఏముంటుంది అనుకుంటున్నారు? ఇలాంటి అప్డేట్స్ కోసం ఇట్స్ యూ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.